హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈ వీడియోలో చల్లమిరపకాయలు ఎలా చేయాలో చూపిస్తాను. పచ్చి మిరపకాయలు 1 కేజీ తీసుకున్నాను. వీటిలో పండిపోయినవి అవి ఉంటే ఇలా పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఇవి వేయట్లేదు అందులో. దీని తర్వాత వీటిని శుభ్రంగా 2-3 సార్లు మంచినీళ్ళలో కడగాలి. కడగడం అయిపోయిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ పరుచుకుని దీని మీద పచ్చిమిరకాయలన్నిటిని వేసుకుని ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టాలండి. దాని కింద అయినా సరిపోతుంది. తర్వాత ఇక్కడ పుల్లటి పెరుగు తీసుకున్నానండి. ఒక 2 కప్పుల వరకు ఉంటుంది ఇది. దీంట్లో కొద్దిగా పసుపు, దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా పెరుగుకి ఉప్పు కలుపుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీయే తీసుకుంటున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసాను. దీని తర్వాత దీంట్లోకి వాము వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఇప్పుడు వీటిని పెరుగులో వేసాను కదా, ఇప్పుడు బాగా కలిపేసి అన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా పెరుగు కవ్వం ఉంటుంది కదా, దాంతో చిలికేస్తున్నాను. పెరుగు ముందు చిలికేసుకుంటే స్మూత్గా వచ్చేస్తుంది కాబట్టి తర్వాత వాటర్ వేసిన మజ్జిగ కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. పెరుగు ముక్కలా లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసి ఇలా మజ్జిగలా చిలికేయడం వల్ల పచ్చిమిరపకాయలు బాగా పీల్చుకుంటాయి. చూడండి, ఇక్కడ ఒక పచ్చిమిరపకాయని తీసుకుని ఇలా సూది పిన్నీస్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మజ్జిగలో బాగా ఊరుతాయి. ఇలా మొత్తం మిరపకాయలన్నిటికి కూడా ఘాట్లు పెట్టేసి మజ్జిగలో ఊరపెట్టేసుకుంటున్నాను. అన్నీ మునిగేటట్టు చూసుకోవాలండి. అందుకే ఇక్కడ నేను గరిటెతో ఇలా ప్రెస్ చేస్తున్నాను. అలాగా నానబెట్టేసుకోవాలండి. చూడండి, రాత్రంతా నానిన తర్వాత ఇలా ఒక్కొక్కటి పళ్ళాల్లోకి తీసుకుని ఎండలో ఎండబెట్టుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా 2 పళ్ళాలు అయితే రెడీ అయినాయండి. వీటిని ఇప్పుడు ఎండలో ఎండబెట్టేస్తాను. చూడండి, ఒక రోజు ఎండలో ఎండిన తర్వాత ఇలా ఉన్నాయి. వీటిని మళ్ళీ అదే మజ్జిగలో ఊరబెట్టుకోవాలి. ఇలాగా 2 రోజులు చేయాలి. ఒక 4-5 రోజులకి పూర్తిగా ఎండిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా కలకలలాడుతూ ఎండిపోవాలి. అంతేనండి, సింపుల్ గా మజ్జిగ మిరపకాయలు రెడీ అయిపోయింది.